సంఘటనలు నిజం, బట్ దాంట్లో రాజకీయ కోణం తెలియదు. ఇది ప్రభుత్వం స్పష్టతనివ్వాల్సి ఉంది. ఇదేంటి అంటే ఆదోన్లో జరిగింది ఒకటి సాక్షి హైలైట్ చేసింది. టీడీపీ నేతలు దళిత మహిళని ట్రాక్టర్తో తొక్కించి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాథహళ్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు బాధితుల కథనం ప్రకారం గ్రామంలోని టీడీపీ నేత రాఘవేంద్ర రెడ్డి అలియాస్ రాగప్పరెడ్డి చిన్నమ్మ తిరుమలమ్మ నుంచి మాలగొండమ్మ 4 ఎకరాల భూమిని 2019లో కొనుగోలు చేసింది. ఈ పొలంలో తనకు కూడా బాగా ఉందని రాఘవేంద్ర రెడ్డి 5 ఏళ్లుగా గండమ్మని సాగు చేయకుండా అడ్డుకుంటున్నాడు. శుక్రవారం పొలాన్ని దున్నేందుకు మాలగొండమ్మ ఆమె కుమారుడు కిషోర్ వెళ్లారు. విషయం తెలుసుకున్నట్టు రాఘవేంద్ర రెడ్డి ఆయన కుమారుడు శ్రీధర్ రెడ్డి పొలంలో ట్రాక్టర్ని అడిగించి గుండమ్మతో వాగ్వాదానికి దిగారు. కర్రతో కొట్టి చంపేస్తామంటే బెదిరించారు. ఇది మంచి పద్ధతి కాదని, తాము డబ్బిచ్చి కొన్న పొలాలని తాను సాగు చేసుకుంటాను, తన వద్ద పొలానికి సంబంధించిన అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నాయని, మీకు భాగం ఉంటే పొలం అమ్మిన తిరుమలమ్మతో మాట్లాడుకోవాలని ఆమె చెప్పిన రాఘవేంద్ర రెడ్డి ససేమిరా అన్నాడు. ఈ నేపథ్యంలో కోపోద్రిక్తుడైన రాఘవేంద్ర రెడ్డి దీన్ని మాలగొండమ్మని ట్రాక్టర్తో తొక్కించి చంపేసాయి, ప్రభుత్వం మందే ఎవడొస్తాడో చూద్దామని తన కుమారుడు శ్రీధర్ రెడ్డిని ఆదేశించారు. అక్కడే ఉన్న మధ్యవర్తి పురుషోత్తం రెడ్డి వారించేందుకు ప్రయత్నిస్తే పట్టించుకోకుండా గట్టిగా తోసేస్తూ అతని మీద దాడి చేశారు. అనంతరం రాఘవేంద్ర రెడ్డి శ్రీధర్ రెడ్డి గుండమ్మ మీద కర్రతో దాడి చేశారు. ఆ తర్వాత కింద పడిపోయిన ఆమె మీద శ్రీధర్ రెడ్డి ట్రాక్టర్ ఎక్కించాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పురుషోత్తం రెడ్డిని చికిత్స నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు. ఇస్వీ పోలీసులు మృతదేహాన్ని ఆదోని జనరల్ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీళ్ళ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది వాస్తవంగా అయితే వ్యక్తిగత తగాదాలో రాజకీయం పేరు అన్నటువంటిది వచ్చింది. ఇందులో వీళ్ళని అరెస్ట్ చేస్తే అది ప్రభుత్వానికి సంబంధం ఉండదు, అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే కఠినమైన చట్టాలు తీసుకొస్తాయి. అలా కాకపోతే అందులో రాజకీయ అండ అన్నటువంటి పాయింట్ వస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం.